హలో అండి, హాయ్, వెల్కమ్ టు బిఎన్హెచ్కే వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి బగారా రైస్ చేద్దామండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలాలు వేసుకుందామండి. లవంగ, చెక్క, యాలకులు, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకోవాలండి. దాని తర్వాత ఇది కొంచెం ఒక 2 నిమిషాలు వేగాలండి. దీని తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. దీన్ని ఇదిగోండి, నూనె బాగా హీట్గా ఉందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 6 స్పూన్లు వేసుకుంటున్నానండి నేను. 6 కేజీలకి గాను అప్పటికప్పుడు నూరుకుంటే బాగుండిద్దండి. టేస్ట్ స్మెల్ బాగా వచ్చిద్దండి. 6 స్పూన్లు వేసుకున్నానండి, పెద్ద స్పూన్లతో. వేసిన తర్వాత బాగా కలుపుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కలుపుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట తెచ్చానండి. నేను సగం వేసాను, పెద్ద కట్టలు అన్నమాట. వేసుకుని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఫ్లేవర్ అయితే మామూలుగా లేదండి, సూపర్గా వస్తుంది. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ బాగా వస్తుందండి. ఇది కొంచెం వేగాలండి. ఆ నూనెలో కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం టొమాటోలు వేసుకుందామండి. ఇలా బాగా నూనె పైకి తేలినంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. ఇదిగోండి, చూడండి, ఇలా వేయించుకోవాలి. టొమాటో వేసుకున్న తర్వాత 1/2 కేజీ టమాటో అండి. ఇది కొంచెం వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొబ్బరి వేసుకుందామండి. పచ్చి కొబ్బరి మసాలా అన్నమాట. కొంచెం వేసుకున్నానండి నేను. దీనివల్ల టేస్ట్ బాగుండిద్దండి. కొబ్బరి, కాజు వేసుకున్నానండి. ఒక 10 కాజు, కొంచెం కొబ్బరి 2 వేసి కలుపుకున్నానండి. కాజు పేస్ట్, కొబ్బరి ముక్క కొంచెం వేసుకొని మిక్సీ పెట్టి వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా వేయించుకుందామండి. స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకొని అడుగంటుతుందండి. అడుగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇది కట్టెల పొయ్యి కదండి, హీట్ ఎక్కువ ఉంది, అందుకని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికి ఇలా బాగా మసాలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. చూడండి, ఇలా బాగా అయిపోయింది కదా. ఇప్పుడు 6 కేజీలకు గాను నేను కొలత పెట్టుకున్నానండి. నా దగ్గర అయితే ఒక డబ్బా ఉందండి, కేజీ డబ్బా. నేను దాంతో కొలతలు వేసుకున్నానండి. 6 కేజీలకు గాను నేను 9 డబ్బాలు వేసుకున్నానండి వాటరు. బియ్యం పాతవైతే కనుక ఇంకో అర డబ్బా పట్టిద్ది, లేదంటే సరిపోయిద్దండి. వేసుకుని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా మరిగించాలండి. బాగా సలసలామని మరగాలి. ఉప్పు వేసుకుందామండి, మర్చిపోయాను. 6 కేజీలు గాను 6 కేజీ చొప్పున వేసుకున్నానండి. 6 సార్లు. కొంచెం కారం వేసుకున్నానండి, 1 స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకుని దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి బాగా మరిగించుకుందామండి. చూడండి, ఇప్పుడు బాగా ఇలా పొంగు రావాలన్నమాట. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ వేసుకుందామండి. బాగా ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని రైస్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది నేను నార్మల్ రైస్ వేస్తున్నానండి, బాస్మతి రైస్ ఏం కాదు. ఇది నార్మల్ రైస్ అండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. కొంచెం అన్ని వాటర్ ఉన్నా పర్వాలేదండి. ఇది బియ్యం పాతవి ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా నానబెట్టిన దాంట్లో నుంచి తీసి వేసేస్తున్నానండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కింద నుంచి బాగా గట్టిగా కలపాలండి. కింద నుంచి
దీని తర్వాత చూడండి అయిపోయిందండి, చివరికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకొని మంట తగ్గించుకొని ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. చీకటి పడిపోయింది, 6ంటికి మొదలు పెడితే 7 అయిందండి. లైట్ కనిపించట్లేదు. కొంచెం వేడి పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఇలా ఒకసారి వేలుతో ఇలా కలిపేసి పైన కొంచెం వేసుకుందామండి. ఇది ఫుడ్ కలర్ వేస్తే కనుక మా పిల్లలకి నచ్చుతుందండి, లేదంటే అన్నం వేసావా అంటారు. ఇది ఇలా వేస్తే కనుక దీన్ని పలావ్ అంటారండి, అందుకని పిల్లల కోసం వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, చూడడానికి బాగుండిద్ది. నేను ఇందాకే నెయ్యి వేసేసానండి, కొంచెం ఆయిల్ ఉంది, దానికి కూడా కొంచెం పైన వేసేస్తున్నాను. ఒకసారి 5-10 నిమిషాలు అలా ఉంచుదామండి. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇదిగోండి అయిపోయింది. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందామండి. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. ఒకసారి కలుపుకొని ఇంకా దించేసుకుందామండి. చూడండి లైట్లో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి రెడీ అయింది. బగారా రైస్, చికెన్ కర్రీ, కలియా, కట్ట అంటారు కదా, కట్ట, గోంగూర, దహి చట్నీ మొత్తం చేశానండి. ఆ బగారా రైస్కే వీడియో లాంగ్ అయిపోయింది, అందుకని చూపిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. BNHK వ్లాగ్స్ బెల్ ఐకాన్